గంగవరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంఘమిత్రులకు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫోన్స్ వాళ్ళు వచ్చి 40 లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో ఇచ్చిండే ఫోన్లు మాత్రం 40 లక్షలు. రామాపురం లలిత కొన్నమాకులపల్లి జ్యోతి వీకోటి నుండి తోటకన్న శిరీష సౌమ్యమైన మరణమ్మ మీటింగ్ కంటిన్యూ ఉంటాయి. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కింది స్థాయిలో ఈ స్వయం సహాయక సంఘాలను సక్రమంగా నడిపించేటువంటి సంఘమిత్రులకు మొబైల్ సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గం మొత్తం పైన దాదాపు 215 మొబైల్స్ ఈ రోజు మీకు అందరికీ ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభోత్సవం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే పీడీ గారు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం, ఈ ఆలోచన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా వేసినటువంటి బీజమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు అలవాటు చేసి స్వయం సహాయక సంఘాలుగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ₹1 పొదుపుతో మొదలు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఆనాడు దాకా ఈ రోజు వెలుగు సంఘాలన్నీ కూడా ఇప్పుడే మీ పీడీ గారు చెప్పారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీ ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు మంచి ఆలోచన మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేయడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిగా నేను కూడా శాసనసభ్యుడిగా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు కావడం జరిగింది. ఏదైతే ఆ రోజు వెలుగు సంఘాలు, డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విపరీతంగా ఎగతాళి చేశాయి. మహిళలు ఎవరు ఇళ్లలో ఉండడం లేదు, బ్యాగులు సంఘంలో వేసుకొని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలు లేకుండా బయట చెప్తున్నారనేటువంటి మాట, ఆ రోజు ప్రతిపక్షాలనేటువంటి మాట ఈ రోజు నేను ఒకసారి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు అదే మహిళలు రాష్ట్ర జీడీపీలో కావచ్చు, అదే మహిళలు ఆ కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరంగా మీరు నిలబెట్టుకున్నప్పుడే సామాజిక పరంగా కూడా మీరు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ధైర్యాన్ని ఈ రోజు రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంగా మీరు భావించాలని చెప్పి సందర్భంగా